తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వాన పడింది. దీంతో ఊళ్లు ఏరులు ఏకమయ్యాయి, రహదారులు కొట్టుకుపోయాయి, రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయి, జనజీవనం స్తంభించిపోయింది. కుండపోత వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలో పరిస్థితి అతలాకుతలమైపోయింది. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. భయంతో జనాలు వణికిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితిని మరింతగా తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. భారీ వర్షాలు, పలు జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన ఆయన తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అవసరమైన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని పంపించేందుకు సిద్దమని కూడా సీఎస్ తెలిపారు. ప్రజలకు మాత్రం ఎలాంటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒరిస్సా తీరం వెంబడి అల్పపీడనం తీరం దాటింది. జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అరేబియా మహాసముద్రం బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలులు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపించాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కామారెడ్డిలో 48 గంటల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వెదర్ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడం కారణంగా ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. మరి వర్షాల ప్రభావం అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ఇంతలా వర్షాలు పడడానికి కారణం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో వెదర్ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రజెంట్ ఇంతలా వర్షాలు పడుతున్నాయి రాష్ట్రం మొత్తం, హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. దీని అందరికీ కారణం ఏంటి? గత 48 గంటల నుంచి కూడా సౌత్ ఒడిషా ప్రాంతాల్లోనే ఏర్పడటం జరిగింది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. నిన్నటి ఉదయానికి అది మరింత ఇంటెన్సిటీ పెరిగి వెల్ మార్క్ లో ప్రెషర్ గా కూడా రూపాంతరం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆ వెల్ మార్క్ లో ప్రెషర్ ఏదైతే ఉందో కాస్త బలహీనపడి లో ప్రెషర్ ఏరియాగా ఈ రోజు అదే చోట కేంద్రీకృతం అయి ఉంది. అయితే దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ సౌత్ వెస్ట్ వర్డ్ టిల్ట్ మన తెలంగాణ వైపు కలిగి ఉండటం వల్ల
ఈ రోజు తెలంగాణ ప్రాంతాల్లో పలు చోట్ల మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల మనకి ఉత్తర వాయువు అలాగే ఈశాన్య జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం కనిపించి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కొన్ని చోట్ల మనకు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే ఈ రోజు కూడా కన్వర్జెన్స్ అది ఎక్కువగా ఉండటం వల్ల వాటర్ సిటీ వాల్యూస్ అవి కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకు కామారెడ్డి ప్రాంతం ఏదైతే ఉందో నిజామాబాద్ కామారెడ్డి ఆ అడ్జాయినింగ్ ఏరియాస్ లో మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే నిర్మల్ జగిత్యాల ప్రాంతంలో కూడా మనకి అతి భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కూడా 20 సెంటీమీటర్స్ పైన నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు? ఎక్కువగా ప్రమాదకర స్థితిలో వర్షాలు కురిసేటువంటి ఏరియాలు ఏమున్నాయి? అలర్ట్స్ ఎట్లా ఉన్నాయి? అయితే ఇది మనకు చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి వార్నింగ్స్ మ్యాప్ ఇది మనకు ఆల్మోస్ట్ ఈ పాట కూడా ఈ రోజు మనకి రెయిన్ఫాల్ అమౌంట్స్ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ క్లౌడ్ అది మనకి అనుబంధంగా ఉన్నటువంటి క్లౌడ్ అంతా కూడా మనకి తెలంగాణ పైన ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రోజు ఉదయానికి మనకి జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే మనకి అక్కడ హెవీ రెయిన్ఫాల్స్ అవి నమోదవటం చూసాము. సో మధ్యాహ్నం కల్లా కూడా ఇది మనకి ప్యాటర్న్ అది సర్క్యులేట్ అయ్యి ఇక్కడ కూడా మనకి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ కూడా ఎక్కువగా టార్గెట్ అయ్యే జోన్ కనిపిస్తోంది. సో ఈ ప్రాంతాలకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం చేశాం. అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వరకు కూడా హెవీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఏ డేంజర్ జోన్ లో ఉన్నాయి? వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో కామారెడ్డి, నిజామాబాద్ గా ఉన్నటువంటి నిర్మల్, జగిత్యాల నోటిఫై చేయటం జరిగింది. సో ఆ ప్రాంతాల్లో మనకి 20 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. కొంచెం పైన మనకి ఒక +or-2-3 సెంటీమీటర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్, జగిత్యాల, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్ హెవీ వర్షపాతం అనేది నమోదవుతున్న కారణంగా అక్కడ నమోదవుతున్నటువంటి వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కొంతమంది క్లౌడ్ బరస్ట్ అని కూడా అంటున్నారు. నిజంగానే దాన్ని క్లౌడ్ బరస్ట్ గానే పరిగణించాల్సి ఉంటుందా? అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఎన్ని సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైతే క్లౌడ్ బరస్ట్ గా డిసైడ్ చేస్తారు? ఎక్కువగా ఓరోగ్రఫీ ఇంపాక్ట్స్ వల్ల అది వస్తూ ఉంటుంది. ఇది కన్వర్జెన్స్ జోన్ వల్ల అది కూడా ఏర్పడటం చూసాము. సో మనకి గతం 26వ తారీఖు సాయంత్రం నుండి కూడా మనకి క్లౌడ్ ఏరియా అది మనకి అరేబియన్ సీ నుంచి అది మాయిశ్చర్ ఇన్కర్షన్ అది రావటం, అక్కడ నుంచి స్ట్రాంగ్ విండ్స్ అవి కూడా మనకి ఈ ప్రాంతంలోకి తరలి వస్తూ ఉండటం వల్ల ఎక్కువగా కూడా కామారెడ్డి ప్రాంతంలో ఇటువంటి కన్వర్జెన్స్ జోన్ ఏర్పడి కంటిన్యూస్లీ 48 అవర్స్ నుంచి అక్కడ వర్షాలు అవి కురవటం చూసాము. సో ఎక్కువగా కూడా మనకి నమోదైంది కామారెడ్డిలో ఓవర్ నైట్ లోని. సో సిచ్యువేషన్ అనేది క్లౌడ్ అవర్ లో రాకపోయి ఉండొచ్చు, కానీ వెరీ హెవీ స్పెల్స్ అయితే మాత్రము రావడం జరిగింది. సో హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు రాబోయే 24 గంటల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఆ గణేష్ ఉత్సవాలను పండుగ జరుగుతూ ఉంది, అందరూ విగ్రహాలను పూజించుకున్నారు. పరిస్థితులు ఎట్లా ఉంటాయి జిహెచ్ఎంసీ లిమిట్ లో? మనకి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ డ్రిజిల్ రెయిన్ఫాల్ అది కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వరకు కూడాను. ఎప్పుడైనా కొంచెం మధ్యలో మనకి మోడరేట్ స్పెల్స్ కానీ హెవీ స్పెల్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ పాసింగ్ బై షవర్స్. రేపు సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు మేడం? పూర్తిగా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇవాళ నుంచి రేపటికి. యాక్చువల్లీ ఇక్కడ అంతా కూడా కన్వర్జెన్స్ జోన్ అనేది ఈ రోజు వీకెండ్ అవుతుంది. మనకి లో ప్రెషర్ ఏరియా అది ఛత్తీస్గఢ్ మీదకి మూవ్ అయిపోతూ ఉండటం వల్ల ఇటువైపు అంతా కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో మనకి సౌత్ వెస్టర్న్ సెక్టర్ ఏదైతే ఉందో అది మనకి ఈ ఏరియాలో పడుతూ ఉండటం వల్ల ఈ ఏరియా అంతా కూడా మ్యాప్ చేయడం జరిగింది ద ప్రాబబుల్ హెవీ రెయిన్ఫాల్ జోన్ కింద. వాస్తవానికి ఇవాళ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంటుంది. రేపు మాత్రం కొంత వాతావరణం అనేది కొంత ప్రశాంతంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపున జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మాత్రం మోస్తారు నుంచి కొంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, కానీ ఇటువంటి వార్నింగ్స్ లేవని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, వెదర్ ఆఫీస్ నుంచి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీ 69 గేట్లు ఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 69 గేట్లు ఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీ 69 గేట్లు ఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైట్ ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వరద ప్రవాహం పెరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే కృష్ణా నది పరివాహక ప్రాంతాల ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ మన ఏపీలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో 5 రోజుల పాటు ఏపీకి వర్ష హెచ్చరిక సూచనలు కూడా ఇప్పటికే అధికారులు జారీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నది విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద నీరు ఎత్తైన ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రకాశం బ్యారేజీ వద్ద కొద్దిసేపటి క్రితం ఈ వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద మనం ఇన్ఫ్లో అవుట్ఫ్లో మనం చూసినట్లయితే 4 లక్షల క్యూసెక్ల వరకు కూడా వచ్చినట్లు తెలుస్తా ఉంటుంది. ఇప్పటికే అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. కృష్ణా గోదావరి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజీకి ఇంకా వరద నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అట్లాగే ఈ 2 రోజులు ఈ 5 రోజుల పాటు కురిసే వర్షాలు అలాగే నాగార్జున సాగర్ అట్లాగే ఇతర ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద నీరు ఉధృతంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడైతే ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు రక్షించే విధంగా కూడా అధికారులు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు కూడా ఇప్పటికే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అట్లాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వినాయక నిమజ్జనం కార్యక్రమాలు అయితే ఆల్రెడీ నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేటువంటి వినాయక చవితి మండపాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా వాళ్ళు అధికారులు హెచ్చరించడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కాలువల్లో దాటే ప్రయత్నం కానీ నదుల్లో స్నానాలకు వెళ్లే ప్రయత్నాలు కానీ చేయకూడదని కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతానికైతే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి 4,05,000 క్యూసెక్కుల నీరు వరద నీరు ఉధృతి కొనసాగుతుందని కూడా అధికారులు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేయడంతో పాటు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సిరిసిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన.
పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు. ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు, 3 మంత్రులున్నా. ఈ రోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి, నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మా వాళ్ళు 5గురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి. దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకొని పోయినాడు. అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లు ఉంటాయో వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది. కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొంత ప్రాణ నష్టం, కొంత పంట నష్టం, కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని, మరి ఇదివరకు మేల్కొని ఉండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే. కానీ ఎవరు పట్టించుకోలేదు, ముందస్తు ప్రణాళిక లేదు. ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు, 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఆచూకీ లేదు. దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం. కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో గంప గోవర్ధన్ గారు తిరుగుతూ ఉన్నారు, ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు, నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు, ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము. మేము మా ప్రయత్నంగా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని సహాయక చర్యలు, వెంటనే ప్రజల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాము. అట్లాగే నర్మాలలో కూడా మా పార్టీ నాయకులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను, వాళ్ళు చిక్కొని పోయిన వాళ్ళందరితో కూడా. కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినారు, చాలా సంతోషం. నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను. చాలా మంది పోలీస్ అధికారులు, చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత 24 గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు. ప్రభుత్వం పని చేసినా చేయకపోయినా, ప్రభుత్వ పెద్దలు పనిచేసినా పని చేయకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు, పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు, మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చెప్తున్నారు. మీడియాకు, అధికారులకు మా తరఫున, మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు. కేంద్రం సహాయం కోరడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఉపద్రవం ఎట్లాంటిది రాబోతున్నదనే ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలన్న ఇంగిత జ్ఞానం కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను తరలించాలన్నది ఆలోచన కానీ, మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటుంది. మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అంటే వర్షాకాలం రాకముందే శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఎన్ని లెక్కబెట్టి వాళ్ళని ఖాళీ చేయించడం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, వరద ఎక్కడొచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని చోట్ల రహదారులు మూసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న మా వాళ్ళు ఇక్కడ 5గురు చిక్కపోయినారు. ఎందుకు చిక్కొని పోయినారు? కేవలం వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వరద వస్తుందని, మానేర్లకు నీళ్లు వస్తున్నాయని, 1,00,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి ఇవాళ అప్పర్ మానేర్లకు. మరి 1,00,000 క్యూసెక్ల నీళ్లంటే వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ రాకపోకలన్నీ ఆగిపోతే అందరికీ తెలుసు. అట్లాంటిది ముందే జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ మేల్కొని రాకపోకలు ఎక్కడెక్కడైతే బ్యారికేడ్లు పెట్టి ఆపేయాలి, ఆపేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలి. వాళ్ళ అదృష్టం వాళ్ళ 5గురు బతికిండ్రు. వాళ్ళకి నిజంగానే ఇంకా వరద పెరిగి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరు? ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ముందు మేల్కొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కొని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్టులు పంపాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సహాయం అందించాలి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న కాపరులు సురక్షితంగా బయటపడ్డారు. వరదలో చిక్కుకున్న 5 కాపరుల కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 2 హెలికాప్టర్లతో 5 కాపరులను అధికారులు రక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో అధికారులు హెలికాప్టర్తో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. హకీంపేట్లోని సైనిక హెలికాప్టర్లతో 5 క్షేమంగా గమ్యం చేర్చారు. రెస్క్యూ ఆపరేషన్ ను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పక్కనున్న ఇంటిని వరద ప్రవాహం ముంచెత్తింది. వరద ప్రవాహంలో ఇంట్లో చిక్కుకున్న మహిళను గాంధారి ఎస్ఐ ఆంజనేయులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదల్లో చిక్కుకున్న ఇంట్లోకి తాడును ఆసరాగా చేసుకుని వెళ్లారు. ఆ కుటుంబాన్ని తమ సిబ్బంది సహాయంతో కాపాడారు. మహిళను కుటుంబాన్ని కాపాడిన ఎస్ఐ ఆంజనేయులు వారి సిబ్బందిని గ్రామస్తులు ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రవహించే కృష్ణానదిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వైరా, కట్టలేరు, కీసరా, మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. కంచికచెర్ల మండలంలో చెవిటికలు లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నియోజకవర్గంలో కొన్ని చోట్ల పత్తి, పెసర, మినప, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. నియోజకవర్గంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా అందించాలంటూ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ రైతులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు రావడంతో సింగరేణి అధికారులు బొగ్గు వెలికితీత పనులు నిలిపివేశారు. వర్షాల నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి నదిలోకి భారీగా వస్తున్న వరదతో గోదావరి పరివాహక ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మేడారంలోని షాపులను అధికారులు ఖాళీ చేయించారు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా అహోబిలం క్షేత్రంలో పెను ప్రమాదం తప్పింది. కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎగువ అహోబిలం క్షేత్రం మెట్ల మార్గంలో కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి. కొండ చర్యల దాటికి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ మరమ్మత్తు పనులను విద్యుత్ శాఖ అధికారులు చేపడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగు కాలువ పొంగిపొర్లుతుంది. మర్కోక్ మండలం చేబర్తి వద్ద నీటి ఉధృతికి కొండపోచమ్మ సాగర్ కాలువ తెగిపోయింది. సిద్దిపేట జిల్లా వరగల్ మండలం మైలారం వద్ద వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ దేశాలలో మన భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రార్థించారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి మహాద్వారం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో మూలా విరాట్ ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న గవర్నర్ రాధాకృష్ణన్ ను రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాధాకృష్ణన్ ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాధాకృష్ణన్ వెంట మంత్రి నారాయణ తదితరులు ఉన్నారు. ఆధ్యాత్మికత ఒకటే ఉన్నతమైన మానవ జీవన విధానమని, ఆధ్యాత్మికత వలన స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ సిద్ధిస్తుందని రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. స్వామి అనుగ్రహంతో దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. Every human being should have self-control, and they should every time introspection should be done, and to regulate himself we need spirituality. ఖమ్మం జిల్లా పెనుబల్లి రాథోని చెరువుకి భారీగా వరద నీరు రావడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతుంది. చెరుకుపల్లి, కిస్టారం గ్రామాల మధ్య సత్తెం ఆలయం వద్ద సగటి వాగు నుంచి రోడ్డుపైకి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. సత్తుపల్లి, కిస్టారం ఓసీ వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చింది. వాహనాలను మళ్లించేందుకు సింగరేణి సిబ్బంది, పోలీసులు కృషి చేస్తున్నారు. సత్తుపల్లి మండలం పాకాలగూడెంలో తల్లి కూతుళ్లను పాము కాటు వేసింది. ఈ ఘటనలో కూతురు మౌనిక మృతి చెందగా తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సత్తుపల్లి పట్టణంలో కాలువల ఆక్రమణ కారణంగా పట్టణం చుట్టూ పట్టిన వరద నీరు వచ్చి చేరింది. వరద పరిస్థితులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం సాయిబాబాపేటలో గణేష్ ధార్మిక సంఘం ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ₹1,00,000 వ్యయంతో హైదరాబాద్ నుంచి తెప్పించిన ఈ వినాయకుడు కనురెప్పలు మూసి తెరవడం విశేషంగా ఆకట్టుకుంటుంది. భక్తులు భారీగా హాజరై పూజలు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా 5 రోజుల పాటు విస్తృతంగా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.